హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చి 27, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి కూడా నేను కోరుకునేది ఏంటంటే, మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రెడిక్టెడ్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. మీకు ఇక్కడ సమాధానం ఇవ్వడం అనేది ప్రాక్టీస్ అయితే ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నపత్రంలో అదే గనక ప్రశ్నగా కనబడితే సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. తప్పైనా పర్లేదు, సమాధానాన్ని ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ డే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్న, నిన్నటి క్లాస్లో అడిగిన ప్రశ్న, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సమర్పించిన బడ్జెట్ ఎంత? మరియు యూనియన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ గురించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలుపుతాయని చెప్పేసి ప్రశ్న ఇచ్చాను. ప్రశ్న లోపల ప్రశ్నలు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనియన్ బడ్జెట్ ప్రతి ఏటా కూడా కేంద్ర ప్రభుత్వము ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడుతుంది. రానున్న ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి ఉదాహరణకు తీసుకుంటే ఫిబ్రవరి 1, 2025 రోజున నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ లేదా యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి? 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి. గుర్తుపెట్టుకోండి. మరి బడ్జెట్ అనే పదం దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. మరి ఎలా ఉంది అంటే, పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 5వ భాగంలో ఆర్టికల్ 112 గుర్తుపెట్టుకోండి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక. దీన్నే మనం యూనియన్ బడ్జెట్గా చెప్పొచ్చు. బడ్జెట్ అనే పదం లేదు, కానీ ఎలా సూచించారు రాజ్యాంగంలో అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే వార్షిక ఆర్థిక నివేదిక. మరి 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు అంటే 50,65,345 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 50,65,345 కోట్ల రూపాయల యూనియన్ బడ్జెట్. డైరెక్ట్ ఆ నెంబర్ని అడిగాను నేను. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి మరి దేశానికి సంబంధించి యూనియన్ బడ్జెట్. దేశంలో మనం సమాఖ్య లక్షణాలను చూస్తాం కాబట్టి దేశమంతా పరిపాలించే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమో దేశానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెడితే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అంటే స్టేట్ బడ్జెట్ అని లేదు. ఆర్టికల్ 202 దగ్గర, ఆర్టికల్ 202 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 202లో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ని ప్రవేశపెడతాయి. ఇటీవల మనం చాలా ప్రత్యేకతలు చూసాము. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆ రాష్ట్ర బడ్జెట్ని సొంతగా చేతితో రాశాడు. అద్భుతమని చెప్పాను. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అంటే 3,22,359 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అంటే 3,04,965 కోట్ల రూపాయలు. ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి. మరెందుకు ప్రశ్న అడిగాను? ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, రీసెంట్గా లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ఎంత అని చెప్పేసేసి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అందులో కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో 18th లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత 18th లోక్సభ ఎలక్షన్స్
2024లో జరిగినాయి కదా, జూన్లో ఫలితాలు వచ్చినాయి కదా. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. మరి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాబట్టి ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి కదా, ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన ఎన్నికలు జరిగినాయి కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి, టీడీపీ లీడ్, సో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదా, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రం 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 2024 సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టలేకపోయింది, వార్షిక బడ్జెట్ని. కారణం ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్ ఉండడం వల్ల వారు తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కాబట్టి వీరు కూడా, ఎందుకంటే బడ్జెట్లో రాష్ట్రాల వారీగా వాటా ఉంటుంది కాబట్టి అది స్పష్టంగా తెలియకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ కాబట్టి ఇవి ఇంపార్టెంట్. ఈ మూడు కూడా స్పెసిఫిక్గా చూడండి నంబర్స్. ఇక బడ్జెట్లో మిగతా గణాంకాలు ఏవైతే ఉంటాయో, రంగాల వారీగా కేటాయింపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు నేను ఇన్ డీటెయిల్గా బడ్జెట్లకి సంబంధించి కానివ్వండి అండ్ సర్వేలో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మన CA 360 కోర్సులో చెప్పడం జరిగింది, చూడండి. ఓకేనా? సో ఇది నిన్నటి ప్రశ్నకి సమాధానం. ఇక ఈరోజు టాపిక్స్లోకి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ మరొకసారి అనౌన్స్మెంట్. నిన్నటి క్లాస్లో చెప్పాను, ప్రతి ఒక్క కోర్సు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించాను రానున్న ఉగాది పండుగను దృష్టిలో ఉంచుకొని. ఓకేనా? చాలామంది ఆస్పిరెంట్స్ యూటిలైజ్ చేసుకున్నారు ఆఫర్స్. సో ప్రతి ఒక్కరు కూడా CA 360 కరెంట్ అఫైర్స్లో ఒక సంచలనంగా చెప్పవచ్చు. కరెంట్ అఫైర్స్ని 20 సెగ్మెంట్స్గా మీకు అందిస్తున్నాను, సైంటిఫిక్ అప్రోచ్లో సబ్జెక్ట్ వారీగా కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇక మిషన్ 100 జనరల్ స్టడీస్ సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తూ చెప్పాను. ఇండియన్ పాలిటీ కోర్సు మీకు స్పెసిఫిక్గా పూర్తి క్లాసులన్నీ కూడా నేనే చెప్పాను. ఓకేనా? అన్ని కోర్సుల పైన కూడా ఆఫర్ ఉంది. మన యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేసేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే లేదా రాష్ట్రంలోనే లేదా ప్రపంచంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, మొట్టమొదటి ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ప్రత్యేక అంశాలుగా సూపర్లేటివ్స్. ఇక్కడ దేశంలోనే మొట్టమొదటిసారి, అంటే ఇప్పటివరకు లేనిది ఇప్పుడు ఏర్పాటు అవ్వబోతోంది. ఏంటి అదంటే సహకార విశ్వవిద్యాలయం. దేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు అవ్వబోతోంది. ఎక్కడ ఏర్పాటు అవ్వబోతోంది? గుజరాత్ రాష్ట్రంలో. ఏ సంస్థ పరిధిలో ఏర్పాటు అవ్వబోతోంది? వీటి గురించి అడగవచ్చు. మనందరికీ తెలుసు, భారతదేశంలో సహకార మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఉంది. చాలామంది అమిత్ షా గారు అనగానే హోంశాఖ అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్, ఆ మంత్రిత్వ శాఖని 2021 నుండి చూస్తున్నాం. మరి సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే అమిత్ షా గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అమిత్ షా గారు అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వాళ్ళ స్వరాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఆ యూనివర్సిటీ యొక్క పేరేంటి అంటారు. పేరు గుర్తుపెట్టుకోండి, త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి సహకారి విశ్వవిద్యాలయం. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? ఏ పరిధిలో అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ గుజరాత్లో ఏర్పాటు చేయబోతున్నారు. మరి సహకార రంగంలో పరిశోధనలకు సంబంధించి, సహకార రంగంలో విద్యా అవకాశాల గురించి, సహకార రంగంలో ప్రత్యేకంగా ఉద్దేశించబడిన ఒక యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకా కూడా లింక్ చేయాలంటే మనం రాజ్యాంగం గురించి నేర్చుకునేటప్పుడు పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం నేర్చుకుంటాము? ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకుంటాము. ఆర్టికల్ 12 నుండి 35 వరకు. అందులో ఆర్టికల్ 12 రాజ్యం నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ స్టేట్ గురించి చూస్తాము. అందులో ఏ సంస్థలు రాజ్యం పరిధిలోకి వస్తాయి, స్టేట్ పరిధిలోకి వస్తాయి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అందులో సహకార సంస్థలు అనేవి రాజ్యం పరిధిలోకి రావు, గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? ఎందుకంటే దీనిపైన చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇక్కడ సందర్భానుసారం నేను లింక్ చేస్తున్నాను. అండ్ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే 2025 సంవత్సరాన్ని 2025 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్లో భాగంగా భారతదేశంలో కూడా సహకార రంగానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.
సో సహకార రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం కూడా. ఇక్కడ సహకారం అనేది వచ్చింది కాబట్టి దీనికి లింక్ చేస్తూ నేను చెప్తున్నాను. ఇంకా ఆర్మీ లేదా డిఫెన్స్కి సంబంధించి ఎలా ప్రకటించారు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎలా ప్రకటించారు, ఇవన్నీ డిఫరెంట్. కానీ ఇక్కడ సహకార రంగం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో 2025 సంవత్సరాన్ని ఏ ప్రాముఖ్యతతో గుర్తించారంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. అంటే మన భారతదేశంలో కూడా ఫాలో అవ్వాల్సిందే. 2020 సంవత్సరంలో సహకార రంగానికి ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఇప్పుడు స్క్రిప్ట్ చూద్దాము. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలోని ఐఆర్ఎంఏ అంటే ఏంటి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అనుకోండి, ఆనంద్లో ఏర్పడనుంది. మరి ఏ పేరుతో? త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం. లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి? సహకార రంగంలో విద్య, పరిశోధన, శిక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం అంట. ఇక అదనపు సమాచారం ఏంటి? మరి ఈ ఐఆర్ఎంఏ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1979 ఇయర్ ఇంపార్టెంట్. వర్గీస్ కురియన్ గారి స్ఫూర్తితో ఏర్పాటైంది. మరి భారతదేశంలో ప్రముఖ సహకార సంస్థలు ఏంటి? అమూల్, అట్ ద సేమ్ టైం ఇఫ్కో కానివ్వండి, నాఫెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సహకార సంస్థలు ఫేమస్ ఇండియాలో. ఓకేనా? ఇక నెక్స్ట్, ఆసియా ఖండంలోనే అతిపెద్దది తులిప్ గార్డెన్స్. సో తులిప్ గార్డెన్ అనగానే మన భారతదేశంలో ఒకే ప్రాంతం మనకు స్ట్రైక్ అవ్వాలి, జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, Jammu Kashmir, once upon a time it was a state, a special state, was divided into 2 union territories. One union territory with assembly, one without assembly. ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏమో అసెంబ్లీతో కూడుకొని ఉంటుంది, ఇంకొక కేంద్రపాలిత ప్రాంతం ఏమో అసెంబ్లీ లేనటువంటిది. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రం ఉండే కదా, 2 కేంద్రపాలిత ప్రాంతాలే చూస్తున్నాం కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. మరి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి శ్రీనగర్ సిటీ చాలామందికి ఐడియా ఉంటుంది. ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. ముఖ్యంగా డిసెంబర్ మంత్, జనవరి మంత్లో చిల్లాయ్ సీజన్. చిల్లాయ్ అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్, మంచు పడుతూ ఉంటుంది, స్నోఫాల్ చూస్తూ ఉంటారు, చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అద్భుతమైన అనుభూతి. పహల్గామ్ కానివ్వండి, దాల్ లేక్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాల్ లేక్ భారతదేశంలో ఏమంటాము, బోట్ హౌసెస్ అనేవి ఫేమస్. ఒకవైపు కేరళలో అలెప్పీలో, ఒకవైపు శ్రీనగర్లో దాల్ లేక్లో. ఆ దాల్ లేక్కి అతి సమీపంలో తులిప్ గార్డెన్స్ అనేది వరల్డ్ ఫేమస్. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ నిన్నటి రోజున ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం అని ఎందుకు అనంటే, జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఒమర్ అబ్దుల్లా గారు, నిన్నటి రోజున ఈ తులిప్ గార్డెన్ని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే సీజన్, మార్చ్ ఈ టైంలో తులిప్ గార్డెన్ అనేది ఓపెన్ అవుతుంది. మరింత పర్యాటకుల సందర్శనలో కీలకంగా ఉంటుంది. ఓకేనా? సో తులిప్ గార్డెన్ ఎక్కడ అంటే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, ఆసియాలోనే అతిపెద్దది. ఆ తులిప్ గార్డెన్ పేరేంటి అంటారు? ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్. ఎవ్రీ ఇయర్ కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది ఈ తులిప్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటే ఫ్లవరింగ్ టైంలో. ఓకేనా? చరిత్రలో మొదటిసారి ఈ తులిప్ గార్డెన్ ఎప్పుడు ప్రారంభించారంటే 2007లో గులాం నబీ ఆజాద్ గారి చేత ప్రారంభించారు. ఓకేనా? 17 లక్షల తులిప్ పుష్పాలతో వర్ణరంగాల్లో మెరిసిపోతోంది. 50 హెక్టార్లలో విస్తరించి ఉంది ఈ తులిప్ గార్డెన్. దాల్ సరస్సు అండ్ జబర్వాన్ కొండల మధ్య ఉన్న ఒక ఫేమస్ గార్డెన్. ఓకేనా? ఈ సంవత్సరం ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి. సో లాస్ట్ ఇయర్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ జరిగినాయి కదా, ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి చూస్తున్నాం, తను ప్రారంభించారు. ఓకేనా? ఇక 2023 సంవత్సరము, 24 సంవత్సరంలో లక్షలాది మంది విదేశీ మరియు దేశీయ పర్యాటకులు సందర్శించారు. ఇక తులిప్ పూలవనాలు నెదర్లాండ్స్ తర్వాత మన భారతదేశంలోనే ఎక్కువగానంట తులిప్ అంటే మనం డెకరేషన్ కానీ బొకేస్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. బొకేస్ ఇవ్వడము ఫేమస్, కొంత సెలబ్రిటీస్కి ఇవ్వడం ఉంటాయి కదా బొకేస్, వాటిలో. ఓకేనా? ఇక తులిప్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు? తులిపా గెస్నరియానా. ఓకేనా? తులిపా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్, వార్తల్లో నిలుస్తున్న ప్రాంతాలు వివాదాస్పదమైన లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చినా కూడా మనం చూడాల్సిందే. అంతర్జాతీయ అంశాలు కానీ లేదా వరల్డ్ టాపిక్స్, ఇంటర్నేషనల్ టాపిక్స్ ఏమైనా మనం చూస్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు మ్యాక్సిమం మ్యాప్ పాయింటింగ్ కవర్ చేస్తున్నాను. మొదట్లో కొంత కష్టం అనిపించవచ్చు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలని, కానీ చూస్తుంటే రోజు క్లాస్ చూడండి,
మీకు 2-3 సార్లు ఆ మ్యాప్ పాయింటింగ్స్ ఆ ప్లేస్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు మైండ్లో స్ట్రైక్ అయిపోతుంది. ఉదాహరణకు సెంకాకు ఐలాండ్స్ ఎక్కడ అనగానే మీకు కనబడుతుంది జపాను, తైపీ, చైనా ఈ ప్రాంతాలు కనబడతాయి ఉన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ సెంకాకు ఐలాండ్స్ గురించి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. మీకు లాస్ట్ 2 ఇయర్స్లో కూడా ఒకసారి క్వశ్చన్ పడింది ఈ సెంకాకు ఐలాండ్స్ పైన, ఏ దేశాల మధ్య వివాదాస్పదం ఇవి అని చెప్పేసి. సెంకాకు ఐలాండ్స్ అనేవి జపాన్, చైనా మధ్య ఎల్లకాలం కూడా ఎప్పుడు కూడా వివాదంగానే ఉంటున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి వివాదం గురించి నగోర్నో కారాబాగ్ చూసాము. నగోర్నో కారాబాగ్ అనేది అర్మేనియా, అజర్బైజాన్ మధ్య వివాదాస్పదం. అలా సెంకాకు ఐలాండ్ ఏదైతే ఉంటుందో జపాన్, చైనా మధ్య. వాస్తవానికి సెంకాకు ఐలాండ్ పైన పరిపాలన అనేది జపాన్ ఆధీనంలోనే ఉన్నాయి. కానీ చైనా కవ్వింపు చర్యలు చేస్తుంది కదా. చైనా కవ్వింపు చర్యలు ఎలా చేస్తుంది అంటే, సరిహద్దును పంచుకుంటున్న దేశం ఉందనుకోండి, ల్యాండ్ బౌండరీ అనుకోండి, మెల్లిమెల్లిగా ఆక్యుపై చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు మన అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళదానిగానే చూపించుకుంటుంది చైనా. మీకు ఒకసారి TSLPRBలో క్వశ్చన్ అడిగారు, సలామీ స్లైసింగ్ అంటే ఏంటి, ఇంచ్ బై ఇంచ్ ఎంక్రోచ్మెంట్, ఇలాంటి పదాలు కూడా చూడాలి. ఓకేనా. ఇక నీటిలో ఉండే దీవుల విషయంలో కూడా చైనా దేన్ని వదిలిపెట్టదు. సో ఈ సెంకాకు ఐలాండ్స్ జపాన్కి సంబంధించిందే, కానీ సమీపంలో చైనా నౌకలు, పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి కదా, వాళ్ళ యుద్ధ నౌకలు ఏవైతే ఉంటాయో వాటిని తింపడము, వాణిజ్యపరంగా కానివ్వండి యుద్ధ నౌకలను తీసుకుపోవడం ఇటువంటివి జరుగుతుందట, డిస్టర్బెన్స్ చేస్తుంది. అలా డిస్టర్బ్డ్గా మరొకసారి సెంకాకు వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ తైవాన్కి నార్త్ ఈస్టర్న్ సైడ్లో ఉంటుంది సెంకాకు, ఈస్ట్ చైనా సీ ప్రాంతంలో ఉంటుంది. ఓకేనా. సో జపాన్ సెంకాకు దీవుల సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌకలు అత్యంత కాలంగా ఉన్నట్లు అక్కడ తిరుగుతున్నాయంట, డిస్టర్బెన్స్ చేస్తున్నారట. వేరే ఉదాహరణకు చెప్తే, ఒక దేశ పరిధిలోకి దగ్గరికి వేరే దేశ యుద్ధ నౌకలో లేదా ఫిరంగులను తీసుకొచ్చారు అనుకోండి, యుద్ధ విమానం తీసుకొచ్చారు అనుకోండి, ఖచ్చితంగా ఆ దేశం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఏమో చేస్తారని చెప్పేసి అలా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఓకేనా. సెంకాకు దీవుల వివాదము స్థానం ఎక్కడ ఉంటాయి, సెంకాకు ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి అంటే తూర్పు చైనా సముద్రం. ఓకేనా. ఈస్ట్ చైనా సీ ప్రాంతము, మన సౌత్ చైనా సీ ప్రాంతం చూస్తాం కదా అక్కడ. ఓకేనా. తైవాన్కు ఉత్తర తూర్పు అంటే ఈశాన్య దిశలో ప్రాంతం. 8 నిర్జన దీవులు, మొత్తం విస్తీర్ణం సుమారు 7 చదరపు కిలోమీటర్లు అంతే. ఓకేనా. 1972 నుండి సెంకాకు దీవుల విషయంలో జపాన్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, పరిపాలన జపాన్ పరిధిలోకి వస్తుంది. ఇక చుట్టుపక్కల ఇంకా జపాన్ సెంకాకు, చైనాకి సంబంధించి డియోవు, తైవాన్కి సంబంధించి డియోయుతై, ఈ దీవుల మధ్య వివాదం అనేది చారిత్రాత్మకంగా చూస్తున్నాం. ఓకేనా. మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇది ఇంపార్టెంట్ రావచ్చు. డైరెక్ట్ సెంకాకు వివాదం ఏ 2 దేశాలకు అంటారు అంతే, ఇంత డెప్త్గా కూడా అడగకపోవచ్చు, బట్ చూడాలి. తూర్పు చైనా సముద్రానికి పరిధి, మరి తూర్పు చైనా, ఈస్ట్ చైనా సీ ఉంటుంది కదా, ఆ పరిధి లేదా సరిహద్దున ఉండే దేశాలు ఏంటంటే చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్. ఇక్కడ మీకు మ్యాప్లో చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ దీవుల వద్ద ఉపరితల సముద్ర వనరులు, నౌకాశ్రయ మార్గాలు అనేవి ఉన్నాయంట. ఇక నెక్స్ట్ ఉగాండా మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఉగాండా ఇటీవల డిస్కస్ చేసాము. ఇక్కడ భారత్, ఉగాండా 2 దేశాల మధ్య సంయుక్త వాణిజ్య కమిటీ మీటింగ్ అనేది 3వసారి జరిగిందట చరిత్రలో, 3వసారి. సుదీర్ఘ సమయం తర్వాత ఈ సమావేశం జరిగింది కాబట్టి ప్రాముఖ్యత సంతరించుకుంది. 3rd సెషన్ ఆఫ్ ఇండియా ఉగాండా జాయింట్ ట్రేడ్ కమిటీ. ట్రేడ్ అంటే ఏంటి, వాణిజ్యం, ఎగుమతులు దిగుమతులు, 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకోవాలని చెప్పేసి ఉద్దేశం. వేటి విషయంలో చూస్తే సరిపోతుంది. ఎక్కడ జరిగింది ఈ మీటింగ్, భారత్ ఉగాండా మధ్య జాయింట్ ట్రేడ్ కమిటీ మీటింగ్ అనేది మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. మార్చ్ 25th, 26th 2 రోజుల పాటు, అంటే నిన్నటితో ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన సమావేశం ఈరోజు చెప్తున్నాను. ఓకేనా. ఎందుకంటే మనకు PIBలో అప్డేట్స్ అనేవి చూడాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సో ఇక్కడ ఉగాండా విషయానికి వస్తే, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఈ ప్రాంతంలో ఉంటుంది. ఓకేనా. ఈక్వేటర్కి లేదా ఈక్వేటర్ ఈ ఉగాండా దేశం నుండి వెళ్ళిపోతుంది సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఉగాండా తేదీలు, న్యూఢిల్లీ. భారత్ ఉగాండా మధ్య 23 ఏళ్ళ తర్వాతనంట, ఆఫ్టర్ 23 years, లాంగ్ గ్యాప్ అని చెప్పాను కదా, 23 ఏళ్ళ తర్వాత ఇటువంటి మీటింగ్ అనేది జరుగుతుంది. అలా చరిత్రలో ఇది 3వ మీటింగ్. ప్రస్తుత వాణిజ్య పరిమాణం ఏదైతే ఉంటుందో సామర్థ్యాన్ని మరింత పెంచాలని ఇరు దేశాలు కూడా నిర్ణయానికి వచ్చినాయి. వాణిజ్యాన్ని విస్తరించేందుకు, లోతుగా అభివృద్ధి చేయడంలో 2 దేశాలు సహకరించేందుకు అంగీకరించినాయి అంట. ఓకేనా. ఇక ఉత్పత్తులు, ప్రధాన సహకార రంగాలు ఈ 2 దేశాలకు సంబంధించి ఏంటంటే ఖనిజాలు, కాఫీ, కోకో ఉత్పత్తులు, పప్పులు, రసాయనాలు, మసాలాలు, పాల ఉత్పత్తులు, తైలాలు, ప్లాస్టిక్ ముడి పదార్థాలు, పండ్లు, కూరగాయలు.
ఇక ఏ సెక్టర్ రంగాల వారీగా చూస్తే మైనింగ్, బ్యాంకింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టు. వ్యవసాయం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఆరోగ్యం, ఔషధాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోకెమికల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో సహకారం అనేది ఇరు దేశాలు కూడా ఇచ్చిపుచ్చుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఉగాండా రాజధాని ఏంటి అంటారు? కంపాలా. లాస్ట్ ఇయర్ ఒక అంతర్జాతీయ సమావేశం ఇక్కడ జరిగింది. అండ్ కరెన్సీ ఉగాండా షిల్లింగ్. ఓకేనా. ప్రధాన భారత ఎగుమతులు ఉగాండాకి ఏముంటాయంటే ఫార్మా ఉత్పత్తులు, మెషినరీ, రసాయనాలు అనేవి ఉంటాయంట. ఇక నెక్స్ట్, భారతదేశంలో సామాజిక భద్రతా పరిధిని రెట్టింపులో చూస్తున్నామంట. 2021 సంవత్సరం నుండి 2024 వరకు అంతర్జాతీయ స్థాయిలో విడుదలైన ఒక నివేదిక. ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటాం. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వస్తే ఆ సంస్థకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడో చూడాలి. ILO హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. వారు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ పైన మరొకసారి నిన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అందులో భారత ప్రభుత్వం దీన్ని మనకి గుర్తు చేయడం జరిగింది. సో ఇక్కడ వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024-2026, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024-2026 ఎవరు రిలీజ్ చేశారంటారు? ILO రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్, సామాజిక భద్రత పరిధి అనేది ఎలా పెరిగిందట అంటే 2021 సంవత్సరంలో మొత్తం జనాభాలో 24.4% పీపుల్కి సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ ఉంటే అది కాస్త 2024 చివరి వరకల్లా 48.8%, ఎగ్జాక్ట్లీ 2x ఇంక్రీజ్, 2 రెట్లు పెరిగింది, రెట్టింపు అయింది సింపుల్గా. సో ILO ప్రపంచ సామాజిక భద్రతా నివేదిక 2024-26 ప్రకారం భారతదేశంలో సామాజిక భద్రత, ఇన్సూరెన్స్ కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయి. అందులో 2021లో 24.4% ఉంటే 2024 చివరి వరకల్లా 48.8, డబుల్ అయిపోయింది, రెట్టింపు అయిపోయింది. మొత్తం జనాభాలో 65% అంటే సుమారు 920 మిలియన్లు ఇప్పటికే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సామాజిక భద్రత పథకాల కింద లబ్ధి పొందుతున్నారంట. ఇక కేంద్ర పథకాల ద్వారా ఆరోగ్య బీమా, పెన్షన్లు, ఉపాధి మద్దతు వంటి సేవలు అందుతున్నాయంట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క సెంటెన్సే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అన్నీ చూడాల్సిన అవసరం లేదు, దీనిపైనే క్వశ్చన్ అడుగుతారు. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? ఈ రిపోర్ట్లో భారత్ గురించి ఏముంది, ఎంత నుండి ఎంతకు పెరిగింది, రెట్టింపు. సో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనేది పెరుగుతుందంట భారతదేశంలో. ఓకేనా, ఎస్. ఇక ILOలో భారతదేశం ఎప్పటి నుండి సభ్య దేశం అంటే 1919 నుంచే. ఇక ప్రధాన కేంద్రం ఎక్కడ? ఇక భారతదేశంలో ముఖ్య సోషల్ సెక్యూరిటీ కవరేజ్ సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏంటో చూస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్, ప్రపంచంలో అగ్రగామి పాల ఉత్పత్తిదారుగా భారతదేశం ఉందంట. పాల ఉత్పత్తిలో భారత్ అగ్రగామి ప్రపంచంలోనే. ఇక భారతదేశం విషయానికి వస్తే యూపీ టాప్లో ఉంటుంది ఇలాగో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నివేదిక రీసెంట్గా భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశంగా నిలిచిందంట. నిన్న మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ టాపిక్ ఉంటుంది. 239 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అంట ప్రస్తుతం. మరి భారత్ నిర్దేశించుకున్న టార్గెట్ 2030 నాటికి పాల ఉత్పత్తి మన భారతదేశంలో ఎంత జరగాలని చెప్తున్నారట అంటే 300 మిలియన్ మెట్రిక్ టన్స్ జరగాలనుకుంటారట. ఇప్పుడు ఎంత జరుగుతుంది? 239కి. ఇక ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశము 24% కంట్రిబ్యూట్ చేస్తుందట సింపుల్గా. ఓకేనా. ఇక కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు చెప్పిన టార్గెట్ ఇది. రాష్ట్రీయ గోకుల్ మిషన్, మీకు లాస్ట్ 2 డేస్ బ్యాక్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ గురించి చెప్పాను. భారతదేశంలో మన దేశీ ఆవులను ప్రోత్సహించడము, పాల ఉత్పత్తిని పెంచడం అని చెప్పేసి అప్పుడే మీకు పుంగనూరు గురించి కూడా చెప్పాను. ఓకేనా. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఇది సాధించని ఉన్నామంట. ఇక భారతదేశంలో డైరీ రంగం వాటా ఎలా ఉంది? ఎకానమీలో ఇంపార్టెంట్ ఇది. 4.5% జీడిపిలో డైరీ వాటా ఉంది. జీడిపిలో 4.5% కంట్రిబ్యూట్ చేస్తుంది డైరీ సెక్టర్. 10 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారంట. ఒక వ్యక్తికి పాల వినియోగము భారతదేశంలో ఆన్ యావరేజ్ ఎట్లుందట అంటే 471 గ్రాములు రోజుకి. అదే ప్రపంచ సగటు కంటే కూడా ఎక్కువగా ఉంది మన భారతదేశంలో. ఇక రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఎప్పుడు ప్రారంభము? 2014లో ప్రారంభము. స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. మరి భారతదేశంలో పాల విప్లవం, వైట్ రెవల్యూషన్ పితామహుడు అని ఎవరిని పిలుస్తాము? వర్గీస్ కురియన్. హరిత విప్లవం అంటే స్వామినాథన్ గారు.
ప్రధాన పాల ఉత్పత్తిదారు రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంటుంది, నెక్స్ట్ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర. ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా భారతదేశంలో 1997 నుంచే ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం నెంబర్ 1 పొజిషన్లో ఉందంట. ఇక ఇంకొక రిపోర్ట్ అనేది ఇక్కడ విడుదలైంది, ఇంపార్టెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏంటంటే ద థర్డ్ రిపోర్ట్, అంటే మూడోసారి చరిత్రలో రిలీజ్ అవుతున్న రిపోర్ట్. మూడోసారి అయిన, గతంలో 2 సార్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిందో కూడా మీకు ఇయర్స్ చెప్తాను. సో మూడవసారి విడుదలైన ఒక రిపోర్టు, స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో రిపోర్ట్ పేర్లు ఏమైనా చూస్తే ఆ కవర్ పేజ్ ఏంటో చూడాలి ఖచ్చితంగా. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. ఇక మీకు మార్కెట్లో పుస్తకాలు వస్తాయి, మ్యాగజైన్లలో వస్తాయి, దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో తప్పది. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. రిపోర్ట్ పేరు చూడండి, ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో ఇది థర్డ్ టైం రిలీజ్ అవుతున్న రిపోర్ట్ చరిత్రలో. మరి రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO. ఫుడ్ అనగానే ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? రోమ్, ఇటలీ. సో ఈ సంస్థకి సహకారం ఇచ్చిన వాళ్ళు ఎవరంటే కమిషన్ ఆన్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో FAO వారు విడుదల చేసిన నివేదిక, చరిత్రలో మూడవసారి విడుదల చేసిన నివేదిక. మరి గతంలో 2 సార్లు ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఫస్ట్ టైం 1998లో, సెకండ్ టైం ఏమో 2010లో, థర్డ్ టైం ఈ ఇయర్లో రిలీజ్ చేశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ రిపోర్ట్ పేరు చూడండి, March 24, 2025 రిలీజ్ చేశారు రిపోర్ట్, స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఈ నివేదిక ప్రకారం చెప్తున్న అంశాలు ఏంటంటే 60% ఆహారం, 60% ఆహారం ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 9 పంటల నుంచే వస్తుందంట. ప్రపంచంలో మొత్తం ఆహారం అని చూస్తే అందులో 60% 9 పంటల నుండే వస్తుందంట. ఆ 9 పంటలు ఏంటంటే చెరుకు, మొక్కజొన్న, బియ్యం, గోధుమ, ఆలుగడ్డ, సోయా, ఆయిల్ ఫామ్, షుగర్ బీట్, కసవ. ఇక ప్రపంచవ్యాప్తంగా 6% రైతుల పంట రకాలు ముప్పుకు గురై ఉన్నాయంట. కొన్ని ప్రాంతాల్లో అది 18% దాటిందంట. అధికంగా ముప్పు ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఏంటంటే దక్షిణాఫ్రికా, కరేబియన్, పశ్చిమాసియా. మరి ఇటువంటి పరిస్థితుల్లో విత్తన సంరక్షణ అనేది ఇంపార్టెంట్ కదా. విత్తనాలు సంరక్షించడానికి ఎక్సిటివ్ భద్రత, ప్రపంచవ్యాప్తంగా 5.9 మిలియన్ విత్తన నమూనాలు భద్రతగా నిల్వగా ఉన్నాయి. అందులో 41% ఎక్కడ? ప్రపంచంలో అతిపెద్ద విత్తన భద్రతా కార్యాలయం, విత్తన స్టోరేజ్ కేంద్రం ఎక్కడ అంటారు. సో మనందరికీ తెలుసు, నార్వేలో ఉంది. దాని పేరేంటి? స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. గుర్తుపెట్టుకోండి, దీనిపైన చాలాసార్లు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు. ఎక్కడ ఉంది అంటారు. స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఎక్కడ ఉంది అంటే నార్వేలో ఉంది. మరి భారతదేశంలో ఏంటో కూడా చూడాలి. ఓకేనా. ఇక ఆన్ఫామ్ 51 దేశాల్లో 35 మిలియన్ హెక్టార్ల రైతుల విత్తన రకాల సాగు జరుగుతుందంట. సో ఇక్కడ ఈ రిపోర్ట్లో ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇదొకటి ఇంపార్టెంట్. ఇక FAO రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది. భారత్లో విత్తన భద్రతా సంస్థ ఏది అంటారు. భారతదేశంలో సీడ్స్ స్టోరేజ్కి సంబంధించి ఎవరు అంటే NBPGR, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ దొరకదు. మీకు ప్రతి టాపిక్ పైన గ్రౌండ్ వర్క్ చేసి మరి మీకు ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మీకు ఎక్కడ కూడా ఈవెన్ ఇంగ్లీష్లో కానివ్వండి, తెలుగులో మన ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అదే టాపిక్కి ఎక్కడ కూడా మీకు దొరకదు. ఓకేనా, చూడొచ్చు. ఇక ఆల్రెడీ మన భారతదేశంలో ఎగ్జిస్టింగ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, ఆల్రెడీ ఇనిషియేటివ్స్ ప్రారంభమైనాయి, వాటికి సంబంధించి అప్డేట్స్, అందులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు లేదా ఎంతవరకు లబ్ధి చేకూరింది, ఇటువంటి పాయింట్స్ అప్డేట్స్. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీరు చూస్తూ ఉంటారు ఇటువంటివి. PM వాణి, ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. PM వాణి అంటే ఏంటి అని అడుగుతారు. ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, PM వాణి. మరి ఈ PM వాణి యొక్క ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ని కల్పించడం. డైరెక్ట్ పాయింట్ చూడండి, హై స్పీడ్ ఇంటర్నెట్. భారతదేశంలో 2015లో డిజిటల్ రివల్యూషన్ ప్రారంభమైంది, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై స్పీడ్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించబడింది ఈ PM వాణి. దీనిలో అప్డేట్ ఏంటో చూడండి. సో PM వాణి ఎప్పుడు ప్రారంభమైందంటే 2020 డిసెంబర్లో ప్రారంభమైంది. భారతదేశంలో డిజిటల్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైందంటే 2015. ఇక అబ్జర్వ్ చేస్తే ఈ PM వాణి యొక్క ఉద్దేశం డిజిటల్ ఇండియా పథకం కింద పబ్లిక్ వైఫై హాట్స్పాట్ల ద్వారా ఇంటర్నెట్ను విస్తరించడం, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించడం గ్రామీణ ప్రాంతాల్లో కూడా. 2025 మార్చి 20, సో మొన్న
2025 మార్చి 20 వరకు దేశవ్యాప్తంగా 2,78,439 హాట్స్పాట్లు నెలకొల్పబడ్డాయి అంట వైఫై సేవల కోసం. ఇది ఇక్కడ అప్డేట్. ఓకేనా. సీడాట్ మరియు దాని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పార్ట్నర్లు హార్డ్వేర్ సరఫరా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ పిఎం వాణిలో కీలక పాత్ర పోషించేది టెలికాం శాఖకి సంబంధించి సీడాట్. ఓకేనా. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. నెక్స్ట్ ఈ కిసాన్ ఉపజ్ నిధి పోర్టల్. మనం 2024 మార్చిలో మొదటిసారి ఈ పదం విన్నాము. 2024 మార్చిలో. సో ఈ కిసాన్ ఉపజ్ నిధి పోర్టల్లో లబ్ధిదారుల సంఖ్య ఈ మార్చి వరకు ఎంతవరకు వచ్చింది, అదొక అప్డేట్. సో రైతులకు సులభంగా రుణం అందించేందుకు రూపొందించబడిన డిజిటల్ ప్లాట్ఫామే ఈ ఈకేయుఎన్ పోర్టల్. ఎగ్జామ్లో అడుగుతారు డైరెక్ట్గా. ఈకేయుఎన్ పోర్టల్ ఉద్దేశం ఏంటి? రైతులకు రుణాలను అందించడంలో సులభతరమైన ప్రక్రియ, ఒక ప్లాట్ఫామ్. ఓకేనా. ఈ ఈకేయుఎన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఈ కిసాన్ ఉపజ్ నిధి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎం కుసుమ్ అంటే ఏంటి, ఈకేయుఎన్ అంటే ఏంటి, ఇటువంటి పిఎం వాణి అంటే ఏంటి, ఫుల్ ఫామ్స్ అడుగుతారు. సింపుల్ ఇవన్నీ కూడా 1-2 సార్లు చూడండి. మన క్లాసులు చూస్తుంటే ఇవన్నీ ప్రాక్టీస్ అయిపోతాయి. ఎగ్జామినేషన్లో చూడగానే గుర్తుపడతారు. ప్రతి ఒక్కరు గుర్తుండదు, ఎవరికి కూడా మైండ్లో గుర్తుపెట్టుకోము. కానీ చూస్తే గుర్తుపట్టే నాలెడ్జ్ ఉంటే చాలు మనకి. ఓకేనా. నెక్స్ట్ 2025 మార్చి 17 నాటికి రైతులకు మొత్తం 21,61,700 రూపాయల విలువైన రుణాలు విడుదలైనాయి అంట. ఈ ఈకేయుఎన్లో భాగంగా సులభతరమైన రుణాలు. ఓకేనా. సో దీనికి సంబంధించిన మిస్లీనియస్ పాయింట్స్. ఇక ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ వికాస్ అంటే మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. సో యువతకు నైపుణ్యాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. ఇందులో అప్డేట్స్ ఏంటో చూద్దాము. సో నిర్వహిస్తున్న శాఖ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఓకేనా. ప్రారంభ సంవత్సరం ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎప్పుడు ప్రారంభమైంది? 2015లో ప్రారంభమైంది. లక్ష్యం యువతకు తక్కువ వ్యవధి శిక్షణ ఇస్తూ నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తూ వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడడము. 2015 నుండి డిసెంబర్ 31, 2024 వరకు ఈ పిఎం కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా కేవీవైలో భాగంగా మొత్తం 1,60,33,081 మంది అభ్యర్థులు శిక్షణ పొందారంట. గుర్తుపెట్టుకోండి, 2015లో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుండి డిసెంబర్ 31, 2024 వరకు ఇందులో లబ్ధిదారులు ఇంతమంది శిక్షణ పొందారంట. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో భాగంగా PMKVY ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో నైపుణ్యాభివృద్ధిలో భాగంగా యువతకు నైపుణ్యం ఇవ్వడం. స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ని అమలు చేస్తున్నారు. ఓకేనా. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో కూడా మనము ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటివి డేటా సైన్స్ కానివ్వండి, వీటిపైన కూడా శిక్షణలు ఇస్తున్నారు. ఇక పిఎం మిత్రకి సంబంధించిన మరొక అప్డేట్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనం 2021-2022 ఫినాన్షియల్ ఇయర్ నుండే ఈ పిఎం మిత్ర పాక్స్ గురించి వింటున్నాం. దేశవ్యాప్తంగా 7 ప్రాంతాలు లేదా 7 రాష్ట్రాల్లో వీటిని డెవలప్ చేయడము టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పేసి ఈరోజు మరొకసారి ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. టెక్స్టైల్ రంగానికి పెద్ద ఊపు అని చెప్పేసి భారతదేశంలో పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్స్ అండ్ అపరెల్ పాక్స్ విరుద్ధనగర్ తమిళనాడు, గుజరాత్లో నవ్సారి, కర్ణాటకలో కాలబుర్గి, మధ్యప్రదేశ్లో ధార్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో లక్నో, తెలంగాణలో వరంగల్, మహారాష్ట్రలో అమరావతి. సో మ్యాక్సిమం గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటున్నాను. తెలంగాణలో బ్రౌన్ ఫీల్డ్ పార్క్ ఏర్పాటు. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే కామన్ మనం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇలాంటి పదాలు వింటూ ఉంటాం. ఒక ప్రాంతంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ల్యాండ్ తీసుకుంటే ఒక ప్రాంతం తీసుకుంటే అది ఎందుకు పనికిరాని ఒక ల్యాండ్, అంతకుముందు అక్కడ ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేవు. అటువంటి ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ పార్క్ ఏర్పాటు లేదా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు అంటే ఏంటంటే అక్కడ అభివృద్ధి జరగని ఒక ప్రాంతంలో అభివృద్ధి కేంద్రకంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం. సింపుల్గా ఒకప్పుడు శంషాబాద్, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. ఒకప్పుడు శంషాబాద్ ప్రాంతమే ఉండి డంపింగ్ యార్డ్ ఏం లేదు అక్కడ, పనికి రాని ఒక భూమి ప్రాంతాన్ని ఈరోజు శంషాబాద్ అంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా పనికొచ్చే ఒక గ్రోత్ పూల్గా డెవలప్ చేస్తాము. సో ఇక్కడ ఈ గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే అంతకుముందు ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేని దగ్గర ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేస్లోనే డెవలప్ చేయడము. ఓకేనా. సో ఈ ప్రాంతాలు గుర్తుంచుకోండి.
కేంద్ర ప్రభుత్వం 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారల్ పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి సజావుగా జరుగుతున్నాయి అని చెప్పేసి నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే ఉంటుంది. ఓకేనా. లక్ష్యం దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి జరగడం. ఇక మొత్తం ఈ పిఎం మిత్ర పార్కుల కోసము 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు ఇంత మొత్తంలో వ్యయం చేయనున్నారు. ఓకేనా. ఏ ప్రాంతంలో అభివృద్ధి చేయనున్నారు చూడండి సరిపోతుంది. ఇక పిఎం మిత్ర మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారల్ ఎగ్జామినేషన్లో అడగవచ్చు, ఒకసారి అడిగారు. పిఎం మిత్ర ఫుల్ ఫామ్ టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించింది ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. వరంగల్ పార్క్ దక్షిణ భారతదేశంలో ఏకైక బ్రౌన్ ఫీల్డ్ పార్క్గా దక్షిణ భారతదేశంలో గుర్తుపెట్టుకోండి. పిఎం మిత్రలో భాగంగా చేనేతకి ప్రోత్సాహం కలుగుతుంది. నెక్స్ట్ రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది కదా, యూనియన్ బడ్జెట్ 2025-2026 కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని న్యూ ఇనిషియేటివ్స్ గురించి చెప్పారు, న్యూ మిషన్స్ గురించి చెప్పారు. అందులో ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ మిషన్, ఇది అతి త్వరలో అమల్లోకి రాబోతోందని చెప్పేసి మళ్ళీ నిన్నటి రోజున అప్డేట్. 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మిషన్ ఇది. లక్ష్యం దేశవ్యాప్తంగా జియోస్పేషియల్ మౌలిక సదుపాయాలు డేటా అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఉపయోగాలు భూమి రికార్డుల ఆధునీకరణ కోసము, పట్టణ ప్రణాళిక మౌలిక సదుపాయాల రూపకల్పన కోసము. ఇక అదనపు సమాచారం ఏంటంటే జియోస్పేషియల్ డేటా ఉపగ్రహ చిత్రాలు, మ్యాపింగ్, జీపీఎస్ సమాచారం కోసం ఉద్దేశించబడింది. ఇక నెక్స్ట్ ఇంకొక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ మరియు ఆస్ట్రోస్కేల్ భాగస్వామ్యం జపాన్కి సంబంధించి. మనం రీసెంట్గా చాలాసార్లు చూసాము దిగంతర అని చెప్పేసి, స్టార్టప్ స్పేస్ స్టార్టప్ అని చెప్పేసి. సో ప్రస్తుతం మన అవసరాలు తీర్చుకోవడానికి చాలా శాటిలైట్స్ని నింగిలోకి పంపుతున్నాము. ఉపగ్రహాలు మనకు సేవలు అందిస్తున్నాయి. వాటి యొక్క పర్పస్ అనేది ఒకానొక సమయం వరకే. ఎప్పుడైతే వాటి యొక్క పనితీరు ఆగిపోతుందో, వాటి నుండి మనకు సేవలు ఆగిపోతాయో అప్పుడు అవి పనికిరానివిగా మిగులుతాయి. మన దగ్గర కదా ఒక ఐటెం అనేది కొంతకాలం మాత్రమే సేవలు అందిస్తుంది. టీవీ ఉంది కొంతకాలం, తర్వాత టీవీ పనికిరాందిగా మనకు ఈ వేస్ట్గా మారిపోతుంది. అలా మరి శాటిలైట్స్ ఇవన్నీ కూడా నింగిలోకి పంపించిన ఏమవుతాయి, స్పేస్ జంక్, అంతరిక్ష వ్యర్థాలు, చెత్తలుగా మిగిలిపోతాయి. సో వాటిని ట్యాకిల్ చేయడానికి, వాటిని నిర్వహించడానికి చాలా ఇనిషియేటివ్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే మన భారతదేశానికి సంబంధించిన నేత్ర ప్రాజెక్ట్ ఇటువంటివి. సో ఇక్కడ భారతదేశంలో బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థ మరియు ఆస్ట్రోస్కేల్ జపాన్ మధ్య కుదిరిన ఒప్పందం స్పేస్ డెబ్రిస్ని ప్రత్యేకంగా నిర్వహించడం లేదా స్పేస్ డెబ్రిస్ విషయంలో అవి మేనేజ్ చేయడము. బెంగళూరు కేంద్రంగా ఉన్న బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రోస్కేల్ జపాన్తో భాగస్వామ్యము, అంతరిక్ష వ్యర్థాలను తొలగించడము, ఉపగ్రహ నిర్వహణ, ఇన్ఆర్బిట్ మొబిలిటీ కోసం ఉద్దేశించబడిందంట. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి అంటారు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అందులోని ఇంకొకటి ఏంటంటే 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి మనం ఒక పదం వింటున్నాం, ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్లను ఎంకరేజ్ చేస్తూ స్పేస్ స్టార్టప్లను ప్రోత్సహించడం, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లను ప్రోత్సహించడం. ఓకేనా. ఇన్ స్పేస్ ఫుల్ ఫామ్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ ఇన్ స్పేస్ వల్లే మనం స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగము, ఇటువంటివి మనం చూసాము. రీసెంట్గా దిగంతర, ఇప్పుడు బెల్లాట్రిక్స్. ఓకేనా. ఇక ఇండియా సింగపూర్ మధ్య గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ కారిడార్ అనుకోండి, లేదా ఇండియా సింగపూర్ దేశాల మధ్య నావికా రంగంలో డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్ అండ్ గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గించడం, అదనంగా భారత్ అండ్ నెదర్లాండ్స్ మధ్య బ్రహ్మపుత్ర, బారక్క నదులపై కార్గో రవాణా కోసం సహకారం అందించడం అనేది ఇందులో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ అంటాం. సో బ్రిక్స్ బ్యాంకులో నూతన సభ్యత్వ దేశంగా మేము చేరుతున్నామని చెప్పేసి ఇండోనేషియా. ఇటీవల బ్రిక్స్లో భాగస్వామ్య దేశంగా, సభ్యత్వ దేశంగా ఇండోనేషియా గురించి చూసాం మనం లాస్ట్ 1.5 month బ్యాక్. ఇప్పుడు ఎన్డీబీలో కూడా, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో కూడా మేము ఇక భాగస్వామ్యం అవుతాము, సభ్యత్వం ఉంటామని చెప్పేసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వార్తల్లోకి వచ్చింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరేందుకు సిద్ధం ఇండోనేషియా. సో ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో రీసెంట్గా మనం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చూసాము. ఇండోనేషియా
బ్రిక్స్ దేశాలు స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరనున్నట్లు ప్రకటించింది. ఓకేనా. ఇక నూతన మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, టెక్నాలజీ అభివృద్ధి కోసం నిధులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందంట. ఇప్పటికే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ వంటి దేశాలు కూడా ఎన్డీబీలో చేరాయి. ఓకేనా. ఎన్డీబీ ప్రధాన కేంద్రం ఎక్కడ అండ్ స్థాపన ఎప్పుడు ఏర్పాటైంది అండ్ ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు గుర్తుపెట్టుకోండి. ఇండోనేషియా రాజధాని జకర్తా, ప్రస్తుతానికి ఫ్యూచర్లో నుసంతరా కాబోతోంది. ఐఎన్ఎస్ నిస్తార్ మనం రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న విన్యాసాలే కానివ్వండి, రక్షణ రంగ దిగుమతులే కానివ్వండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న ఆయుధ సంపత్తి గురించే కానివ్వండి, లేదంటే ఇటీవల రక్షణ రంగ ఒప్పందాల గురించి కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, ఇటువంటి వాటిపైన కానివ్వండి ఎక్కువగా చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ నిస్తార్ ఈ జలాంతర్గామి రక్షణ నౌక ఏదైతే ఉంటుందో నిర్మాణం అనేది ఇక ఒక కొలిక్కి వచ్చింది. అతి త్వరలో దీని ట్రయల్స్, సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయని ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సో దీని నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పేసి రక్షణ శాఖ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మరి ఐఎన్ఎస్ నిస్తార్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు తయారు చేస్తున్నారు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు విశాఖపట్నంలో తయారు చేస్తున్న తొలి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెజల్ అంట ఐఎన్ఎస్ నిస్తార్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నౌకాదళంలో సేవలు ప్రారంభించనుంది. ఇక దీని బరువు ఇప్పుడే ఇవి అవసరం లేదు. దీని యొక్క కమిషనింగ్ జరిగిన తర్వాత, దీని సేవలు ప్రారంభమైన తర్వాత దీని యొక్క ప్రత్యేకతలన్నీ వాళ్ళు చూడాలి. జస్ట్ దీని గురించి అప్డేట్ కాబట్టి ఎక్కడ తయారవుతుందో చూడండి సరిపోతుంది. ఓకేనా. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హ్యాండ్లూమ్ లేబల్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర చేనేత రంగానికి ప్రోత్సహించడం భాగంగా ప్రత్యేక లేబల్ని ఆమోదించడం. సో తెలంగాణ ప్రభుత్వం తనకంటూ ప్రత్యేక తెలంగాణ లేబుల్ని ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ గుర్తింపు అండ్ నేతన్న భరోసా పథకం కింద ప్రతి కార్మికుడికి 2000 రూపాయల వరకు మద్దతు ఇవ్వడం అనేది చూస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ హ్యాండ్లూమ్ లేబుల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకొని ఉంది అని చెప్పేసి ఈరోజు వార్తాపత్రికల్లో కవర్ అయింది. ఓకేనా. ఇక దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే జియో ట్యాగింగ్ ద్వారా అసలైన చేనేత ఉత్పత్తులకు గుర్తింపు అంట. ఇతర రాష్ట్రాల హ్యాండ్లూమ్ మార్క్ స్థానంలో తెలంగాణ మార్క్. ఇక ప్రముఖ పండుగలు, ఉత్సవాలు, చేనేత బజార్లు ప్రదర్శనను ఏర్పాటు చేయడము. ఓకేనా. ఇక తెలంగాణలో చేనేత రంగంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సేవలు మన అందరికీ తెలిసిందే. తన పేరిటే ప్రత్యేక అవార్డులను ప్రారంభిస్తున్నాం కూడా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేస్తాం, మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లోనే చెప్పాను. ఇక వార్తల్లో వ్యక్తి NIH డైరెక్టర్గా జై భట్టాచార్య అమెరికాలో నూతన అధ్యక్షుడిగా ట్రంప్ గారు జనవరి 20, 2025న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా నియామకాల గురించి మనం చూస్తున్నాం, మన భారత సంతతి వ్యక్తులు వీళ్ళందరి గురించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికాలో కీలకమైన ఒక విభాగానికి మన భారతీయ లేదా భారత సంతతి వ్యక్తి జై భట్టాచార్య అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త జై భట్టాచార్య డైరెక్టర్గా నియమితులయ్యారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించి. ఓకేనా, లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ అనే ఒక పుస్తకం రీసెంట్గా విడుదలైంది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే PS రామన్. ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం ఏంటి, ఎందుకోసం అంటే చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ఫుల్ స్టోరీ ఏదైతే ఉంటుందో అన్టోల్డ్ స్టోరీ. మనకు IPL అనగానే అత్యధిక టైటిల్ గెలిచిన 2 జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ వాస్తవానికి సక్సెస్ రేట్లో ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది. అటువంటి చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన జట్టు విశేషాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ పుస్తకంలో మనకు తెలియజేస్తున్నారు PS రామన్ గారు. ఇటీవల తమిళనాడు చెన్నైలో ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. సో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే మనకు గుర్తొచ్చే వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని గారి సమక్షంలో పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటుని, GDP గ్రోత్ రేట్ను రీసెంట్గా విడుదలైన ఎకనామిక్ సర్వే 2024-2025 ఎంతగా అంచనా వేసింది? ఎకనామిక్ సర్వే రీసెంట్గా మనం అందుబాటులో ఉన్న ఎకనామిక్ సర్వే రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది? సమాధానం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఎకనామిక్ సర్వే ఎంతగా అంచనా వేస్తుంది అనేది ఎప్పుడు కూడా అడిగే ప్రశ్న పోటీ పరీక్షల్లో. సో సమాధానాన్ని ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే,
సో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అనేది వార్తల్లోకి వచ్చింది. భారతదేశపు మొట్టమొదటి జాతీయ సహకారి విశ్వవిద్యాలయం. నెక్స్ట్ తులిప్ గార్డెన్ ఇటీవలే ప్రారంభము. సెంకాకు ఐలాండ్స్ అండ్ భారత్ ఉగాండా సంయుక్త సమావేశము. నెక్స్ట్ భారతదేశంలో సామాజిక భద్రతా పరిధి రెట్టింపైందని చెప్పేసి ILO రిపోర్ట్. అండ్ మిల్క్ ప్రొడక్షన్లో భారతదేశం టాప్లో ఉంది. అండ్ ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. అండ్ PM వాణి ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది వార్తల్లోకి వచ్చింది. అప్డేట్స్ అవన్నీ కూడా ప్రోగ్రామ్స్లో భాగంగా ఈకున్ పోర్టల్ ఉద్దేశం ఏంటి, అప్డేట్ ఏంటి. అండ్ PMKVY ఇటీవల ఇందులో ఎంతవరకు శిక్షణ ఇచ్చారు ఎంతమందికి అని చెప్పేసి. నెక్స్ట్ PM మిత్ర దేశవ్యాప్తంగా అమలవుతున్న ఒక ఇనిషియేటివ్ టెక్స్టైల్ పార్క్స్ అభివృద్ధికి సంబంధించి. నెక్స్ట్ నేషనల్ జియోస్పేషియల్ మిషన్. నెక్స్ట్ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ఆస్ట్రోస్కేల్ భాగస్వామ్యం స్పేస్ డెబ్రిస్ నిర్వహణ కోసం. అండ్ ఇండియా సింగపూర్ గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ ఒప్పందము. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో నూతన సభ్య దేశంగా ఇండోనేషియా. అండ్ INS నిస్తార్ అతి త్వరలో దీని కమిషనింగ్. అండ్ తెలంగాణ హ్యాండ్లూమ్ లేబుల్ అనేది వార్తల్లోకి వచ్చింది. వార్తల్లో వ్యక్తి జై భట్టాచార్య అమెరికాకి సంబంధించి ఒక కీలక విభాగానికి అధిపతిగా. అండ్ వార్తల్లో నిలిచిన ఒక పుస్తకం లియో అనే పుస్తకం. అండ్ ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. కొంత లెంత్ అవ్వచ్చు, యాక్చువల్గా మ్యాక్సిమం స్పీడప్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది అభ్యర్థులు సార్ కొంత తక్కువ సమయంలో చెప్పండి, టైం కంప్రెస్ చేయండి అంటున్నారు. బట్ కంటెంట్ అనేది మీకు మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సమయం ఎక్కువైనా కూడా మీకు సమాచారం ఎక్కువ వస్తుందని మాత్రం గ్రహించండి, ఓకేనా. మ్యాక్సిమం స్పీడప్ చేసే ప్రయత్నమే చేస్తాను. కానీ ప్రతి ఒక్కరు ప్రతి టాపిక్ని ఫుల్గా చూడండి, నోట్ మేకింగ్ చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మీరు ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి, ఓకేనా. సో ఏమైనా మిస్లీనియస్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.